ఇంట్లో దోశలు ఎప్పుడు వేసినా మంచి కలర్‌తో పైన క్రిస్పీగా, టేస్టీగా హోటల్ స్టైల్‌లో రావాలి అనంటే ఒక్కసారి ఈ కొలతలతోటి దోశ పిండిని గ్రైండ్ చేసి చూడండి. మీరు ఎప్పుడు వేసినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల వరకు బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని ఒక 5-6 గంటల పాటు నీళ్ళని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోతుంది. అప్పుడు 2-3 సార్లు క్లీన్‌గా వాష్ చేసేసి నీళ్ళని తీసేసి గ్రైండర్‌లో గానీ, మిక్సీలో గానీ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు పప్పుతో పాటు ఒక గుప్పెడు వైట్ రైస్‌ని గానీ, నానబెట్టిన అటుకుల్ని గానీ వేసుకోండి. ఇలా వేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని రాత్రంతా బయట పెట్టి పులవనివ్వాలి. నెక్స్ట్ డేకి మన పిండి అంతా కూడా మంచిగా ఫర్మేటింగ్ అయిపోయి ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీకు నచ్చినట్టు దోశల్ని వేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా డీటెయిలింగ్‌గా కావాలంటే దీని ఫుల్ వీడియో కూడా కింద లింక్